హాయ్ సార్, దిస్ ఇస్ ప్రకాష్ ఫ్రమ్ గుడ్ డే సార్. ఎలా ఉన్నారు? గుడ్. గుడ్. బాగా టైర్డ్ కనిపిస్తున్నారు. యా, ఈ నిద్రలు ఉండవు కదండి, రిలీజ్ టైం కదా. సో ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అన్ని ఆన్ టైం? యా, వర్క్స్ అన్ని బాగున్నాయి. తెలుగు వెరీ కంఫర్టబుల్ రిలీజ్ ఉంది. అదర్ 2 లాంగ్వేజెస్ కొంచెం టైట్ ఉంది, బట్ వీ కెన్ అచీవ్. సో మీరు మల్టిపుల్ అకేషన్స్లో మాట్లాడతా తండేల్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ బాగా ట్రావెల్ చేసా అన్నారు స్టోరీతో. సో వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ విచ్ మేడ్ యూ లైక్ తండేల్? లైక్ యూనిక్ పాయింట్ ఏంటి? అంటే ఈ సినిమా గురించి R&D ఎక్కువ చేసామండి. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని కలవడం కానీ, నెంబర్ ఆఫ్ పీపుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ కథలు వినటం కానీ, అన్నింటిలోని వెన్ వీఆర్ ట్రావెల్ విత్ ద రియల్ స్టోరీస్ అండ్ గ్రౌండెడ్ స్టోరీస్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు తెలియని లోపల ఒక ఎమోషన్ వస్తుంది ఆ కథ మీద, అండ్ తెలియని ఒక అటాచ్మెంట్ వస్తుంది. అట్లాగేంటంటే ఇంచుమించు ఒక 3 years రీసెర్చ్ చేసాం దీని మీద. చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొంచెం ఆ ఎఫెక్షన్ కానీ ఆ ఎమోషన్ కానీ కనెక్ట్ అవుతాం కదా. దట్స్ వాట్ మరీ దగ్గరగా తీసుకెళ్ళింది ఈ సినిమా నన్ను. అండ్ గీతాచిక్ కూడా చాలా తర్వాత చాలా పెద్ద మూవీ, బడ్జెట్ వైజ్ కానీ స్పాన్ వైజ్ కానీ. సో మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్తా ఉన్నారు వీఆర్ ట్రయింగ్ టు క్రాక్ దట్ ఫార్ములా ఈ పెద్ద మూవీస్కి అని. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా యూ క్రాక్డ్ ఫర్ తండేల్? తండేల్కి ఏం లేదండి, అంటే అరవింద్ గారు జనరల్గా ఏంటంటే ఆయన రిస్క్ తీసుకుంటారు, బట్ దాంట్లో కూడా వెరీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. తండేల్ ఈజ్ ఎ రిస్క్ ఫర్ అస్, బట్ ఏంటంటే ఈ కథ డెఫినెట్గా కొడతాము. అండ్ ఇప్పుడు కథను బేస్ చేసుకుని ఇదివరకు ఏంటంటే బిజినెస్ బేస్ చేసుకుని బడ్జెట్ ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు అరవింద్ గారు ఏంటంటే కొత్తగా మేము గీతార్స్లో పెట్టుకుంది కథను బేస్ చేసుకుని బడ్జెట్కి వెళ్తున్నాం. సో ఈ కథ చాలా హ్యూజ్ బడ్జెట్ తీసుకున్నా కూడా ఓకే, ఈ కథ డెఫినెట్గా చేస్తే ఇది ఎంతవరకు చేస్తుంది అనే ఒక క్యాలిక్యులేషన్తో టుడే వీఆర్ రిలీజింగ్ ఆల్మోస్ట్ మొత్తం ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్ అండ్ ఈ సినిమాకి డెఫినెట్గా మా హిట్ చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి. అందుకనే ఈ సినిమా హిట్ వచ్చే వరకు మేము తీయాలి, హిట్ వచ్చాకనే రిలీజ్ చేయాలి. దట్స్ వాట్ అవర్ ఫార్ములా ఇస్. ఎనీ ఫిలిం మనకు బాగుంది అనిపించి మనం రిస్క్ తీసుకుందాం అనేది. ఓకే. సో గీత అనేది ఆబ్వియస్లీ ఒక లెగసీ ఉంది, మల్టిపుల్ అంటే హిట్స్ ఇచ్చారు మీరు. బట్ గీతాలో ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అంటే ఐ వాంట్ టు నో లైక్ ఇన్ జనరల్. ఇప్పుడు మీరున్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా దివ్య గారు వస్తున్నారు. సో ఎలా జరుగుతుంది ఒక స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు? హౌ ఇస్ దట్ ప్రాసెస్ హ్యాపెనింగ్? అంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ అంటే లాస్ట్ 3 years నుంచి ఒక వేరే సిస్టమ్ అవైలబుల్ చేస్తున్నాము. 2011 నుంచి మన 2022 వరకు అయితే జనరల్లీ ఏంటంటే అరవింద్ గారు విన్న కథలు కానీ నేను విన్న కథలు కానీ షేర్ చేసుకుని ఇప్పుడు నేను ఏదైనా కథ వింటే కనుక అది చిన్న డెవలప్ చేసుకుని అరవింద్ గారికి వినిపిస్తే అరవింద్ గారికి నచ్చితే అది ఇంకా ప్రాజెక్ట్ ఈజ్ లాక్డ్. అక్కడి నుంచి ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూస్ ఓపెన్ డిస్కషన్ ఉండేది. అట్లాగా సార్ ఎట్లాగంటే ఇక్కడ చూడు, ఇక్కడ దెబ్బతింటావు చూడు, ఇది సెట్ చేసుకో అని చెప్పి ఆయన అలాగా ఇద్దరు డిస్కషన్స్ అయ్యి డైరెక్టర్ మేము అందరూ సింక్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా గీతా ఆర్ట్స్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ని డిస్టర్బ్ చేయం. ఓకే. లొకేషన్లోకి వెళ్ళి మాత్రం మేము అసలు డైరెక్టర్ని పొరపాటును కూడా డిస్టర్బ్ చేయం. ముందే లాక్ అవుతుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత అగైన్ వీ విల్ సీ ద ఎంటైర్ ఫిలిం ఆఫ్టర్ డైరెక్టర్ ఫస్ట్ కట్. తన ఫస్ట్ కట్ అయిపోయిన తర్వాత దెన్ విల్ సీ ఓకే మనం అనుకున్న కథ వచ్చిందా, లేదు నిజంగా మనం అనుకున్న కథలోనే చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అనుకున్నది కన్వే అవ్వట్లేదు. దెన్ వీ విల్ ఆస్క్ హిమ్, బాస్ ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, ఏం చేద్దాం? దానికి డైరెక్టర్ 100% సొల్యూషన్స్ వస్తారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా షూట్ కావాల్సినా కూడా వీ నెవర్ సే నో, ఓకే చెయ్యి. అట్లాగేంటంటే మళ్ళీ తను కట్ చేసి చూపించిన తర్వాత దెన్ వెన్ ఎవ్రీబడి ఫీల్స్ హ్యాపీ ఇంక్లూడింగ్ ఎవ్రీబడి, అప్పుడు దెన్ విల్ గో ఇన్ టు ద రిలీజింగ్ ప్రాసెస్ అన్నమాట. అందుకే కొంచెం మాకైనా టైం తీసుకుంటుంది మా దగ్గర. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా లొకేషన్కి వెళ్ళి మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ చేయం. అది. సో ఈ తండేల్ అనే స్క్రిప్ట్ మీ దగ్గర ఆల్రెడీ ఉండి మీరు చందు గారికి పిచ్ చేసి డెవలప్ చేశారు కదా. సో అలా ఇప్పుడు గీతాలో ఎన్ని కథలు రెడీగా ఉన్నాయి వెయిటింగ్ ఫర్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్? అంటే ఇప్పుడు గీతాలు అనేటప్పుడు నెంబర్ ఆఫ్ వెర్టికల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు విజయాకి వచ్చి ఒక వెర్టికల్ ఉంటుంది, నాది వచ్చి ఒక వెర్టికల్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మా ఎస్కే అన్న వాళ్ళు బయట ఇండివిజువల్గా ప్రొడ్యూస్ చేసుకుంటారు, అట్ ది సేమ్ టైం గీతాతో కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ధీరజ్ కూడా బయట చేస్తూ ఉంటాడు, తనకు నచ్చిన కథ ఏదన్నా ఉంటే మా దగ్గర తీసుకొచ్చి మాతో. అట్లాగే ఇప్పుడు గీతాలో 5-6 వెర్టికల్స్ ఉన్నాయి. ఈ 5-6 వెర్టికల్స్లో కలిపి నియర్లీ ఇప్పుడు హిందీ బేబీ జరుగుతుంది, అదేవిధంగా శ్రీ విష్ణు గారితో ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మన రష్మికతో ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఈ 3 రన్నింగ్లో ఉన్నాయి.
అది కాకుండా నేను ఇండివిజువల్గా నేను గీత GA2 కాంబినేషన్లో మిత్రమండలి అనేది ఒకటి తీస్తున్నాను. ఓకే బాగా నాకు నచ్చి స్క్రిప్ట్ ఓకే మన దర్శి గారిని వీళ్ళందరినీ పట్టుకుని అదొకటి రన్ అవుతుంది. ఇట్లాగే ఏంటంటే 4-5 మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే యా అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్తో సూర్య గారితో అనుకుంటున్నాం ప్రాజెక్ట్. ఇప్పుడు దానికి కూడా కథ గురించి జరుగుతున్నాయి డిస్కషన్స్. యా ఇప్పుడు ఒక స్టోరీ ఆర్ ఒక డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ వర్టికల్కి వెళ్ళాలని ఎలా డిసైడ్ అవుతుంది? అంటే ఆ బడ్జెట్ బట్టి ఉంటుందా లేకపోతే మీరు అనుకునే స్పాన్ బట్టి ఉంటుందా? అంటే ఇప్పుడు ఒకవేళ అరవింద్ గారు మంచి కథ విన్నారు, అరే ఇది వాసు బాగా హ్యాండిల్ చేస్తాడు అంటే ఆయన నాకు చెప్తారు, ఈ కథ విన్నాను నువ్వు అయితే బాగా హ్యాండిల్ చేస్తావు అని. ఇప్పుడు నా దగ్గర కొన్ని వస్తాయి, కథ బాగుంటుంది కానీ నా టైం సరిపోకపోవచ్చు. అది నేనేంటంటే వాళ్ళకి ఓపెన్గా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మీరు ఏమైనా చేసుకుంటారు అనేది దాంట్లో చెప్తాను. బట్ ఏంటంటే దీంట్లో ఏ సక్సెస్ అయినా కూడా అందరికీ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. అది ఓకే ఆయన అరవింద్ గారు అట్లా డిజైన్ చేశారు సిస్టమ్. ఓకే కంపారిటివ్గా చూస్తే మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంచెం స్లో అయ్యారు, అంటే పికింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ వాటిని ఫ్లో పెట్టడం కానీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంత ఏంటిది ఫ్రీక్వెన్సీతో చేద్దాం అనుకున్నారు మూవీస్? అంటే అలా ఒకటైనా పెట్టుకున్నారు ఇయర్కి మూవీస్ చేయాలి అంటే యాక్చువల్లీ తగ్గిస్తున్నాను. ఓకే ఇప్పుడు ఏమైందంటే మీరు ఇఫ్ యూ సే 2020 నుంచి 24 వరకు నియర్లీ 8-9 ఫిల్మ్స్ వచ్చినాయి నా దగ్గర నుంచి. అంటే ఇయర్కి 2 ఫిల్మ్స్ వస్తూనే ఉన్నాయి. సమ్వేర్ ఎక్కడో ఏంటంటే నాకు కూడా లోపల ఒక ఇన్ని సినిమాలు చేయడం వల్ల చిన్న టైట్నెస్ అనేది కనబడుతుంది. అందుకని నాకేంటంటే ఇయర్కి 1 ఫిలిం ఓకే మంచి ఫిలిం అది ఫోకస్ చేద్దాం చేసి మిగతా బిజినెస్లు ఉన్నాయి అట్లా చూసుకుంటూ ఒక ఫిలిం బాగా ఫోకస్ చేద్దాం అనేది మాత్రం నా లోపల ఉన్న ఇన్నర్ ఇది. ఓకే రీసెంట్గా నాగవంశీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుంటూరు కారం అనుకున్నంత పర్ఫామ్ చేయనప్పుడు మేము దాన్ని ఒక మాస్ ఫిల్మ్లో ప్రమోట్ చేసాము, ఫ్యామిలీ సినిమాని, దానివల్ల కొంచెం దెబ్బేసింది అన్నట్టు. సో తండేల్లో మీరు ఉన్నట్టు చూపిస్తున్నారా ఆర్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ యు ఆర్ హోల్డింగ్? లేదు, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఓకే అది ఫస్ట్ నుంచి ఓపెన్గానే చెప్తున్నాను, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ వీళ్ళ ఫిషర్మెన్ జైల్లో ఉన్నప్పుడు దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయ్యాం. ఓకే ఇన్స్పైర్ అయ్యి రాజు అండ్ సత్య బోత్ ఆర్ ద ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఈ ఫిక్షనల్ క్యారెక్టర్స్కి ఆ ఇన్సిడెంట్స్ జరిగిన కథలోకి తీసుకెళ్ళాం వీళ్ళని. సో దిస్ ఈస్ ద స్టోరీ, ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో పాకిస్తాన్ అనే ఒక ఎపిసోడ్ జరిగింది, అది రియల్గా తీసుకున్నాం. ఓకే బట్ మీరు ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ ఫస్ట్ టీజర్లోనే పెడతాం వల్ల జనాలకి ఏమన్నా అనిపించి ఉండొచ్చు కదా, ఇది ఇండియా పాకిస్తాను పేట్రోటిజం ఈ టైప్ ఆఫ్ మూవీ అని. దాన్ని ఇప్పుడు మీరు పోగొట్టారు అనుకుంటున్నారు వచ్చిన సాంగ్స్ కానీ ఈ ట్రైలర్తో? యా ఫస్ట్ గ్లిమ్స్ చేసినప్పుడు యాక్చువల్లీ సెకండ్ పార్ట్ ఆఫ్ ఇది టచ్ చేసాం. ఇప్పుడు సినిమాలో కూడా సెకండ్ పార్ట్లోనే ఉంటుంది ఇది, ఓకే ఫస్ట్ పార్ట్ మాత్రం లవ్ స్టోరీ ఉంటుంది. ఓకే ఇలాంటి మూవీస్ ఆబ్వియస్లీ వెరీ ఎమోషనల్, హృదయాన్ని తట్టుకునే మూవీస్ టైప్ ఆఫ్ మూవీస్ కదా. ఇలాంటివి మరీ ఎక్కువ ఎమోషనల్ అయినా కానీ అది చెప్తా ఉన్నారు నేరేట్ చేసేటప్పుడు ఫస్ట్లో చందు గారు ఏదో డాక్యుమెంటరీ లాగా అనిపించింది అని ఏదో. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే ఫన్ ఎలిమెంట్స్ కానీ స్టార్టింగ్లో ఒక లైట్ హార్టెడ్ కామెడీ కంటెంట్ కానీ ఎలా? లైట్ హార్టెడ్గా తీసుకున్నాము. అంటే ఫన్ అంటే ఈ సినిమాలో ఎక్కడో కూడా క్రియేటెడ్ ఫన్ పనిచేయదు, బట్ అట్ ద సేమ్ టైం మోరోస్గా ఉండదు, లైవ్గానే ఉంటుంది సినిమా. ఓకే అంటే ఎమోషన్స్ టూ రాగా అయితే తీసుకెళ్ళలేదు, ఓకే ఆ లైవ్లీనెస్ మీద పెట్టాం. సినిమా సినిమాటిక్గానే ఉంటుంది, సినిమా ఈజ్ ప్యూర్ కమర్షియల్ సినిమాటిక్గానే ఉంటుంది తప్పితే దాంట్లో క్యారెక్టర్స్ ఇవన్నీ మీరు చూసినప్పుడు ఏంటంటే కనెక్టివిటీ ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు ఒక కొత్త జోనర్ ఇది, మరీ రాగా తీయకూడదు, అలాగని మరీ ఇప్పుడు రొటీన్ సినిమా కింద తీయకూడదు. ఈ రెండింటి మధ్యలో చాలా జాగ్రత్తగా బ్లెండ్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ రంగస్థలం కానీ పుష్ప కానీ ఇవన్నీ. ఇప్పుడు అమరన్ కూడా అంతే కదా, అమరన్ కూడా అంతే, మరీ రాగా ఉండదు, ఫస్ట్ అంతా సినిమాటిక్గానే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఒరిజినల్గా జరిగిన కథ అని చెప్తూ ఉంటారు. ఇది ఏంటంటే ఒక కొత్త జోనర్, రెండు కలిపిన జోనర్ ఇది. అంటే కమర్షియల్ ప్యూర్ కమర్షియల్ కదా, అట్లాగని ప్యూర్ డాక్యుమెంటరీ కాకుండా ఒక కొత్త జోనర్ క్రియేట్ అవుతుంది. న్యాచురల్గా దగ్గరగానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం కమర్షియల్గా ఉంటుంది. దట్ జోనర్ ఈ ఫిల్మ్ మేనేజ్ చేసాం. అండ్ కమింగ్ టు సాంగ్స్ కూడా, డిఎస్పి గారు గీతాచ అంటే అది ఒక అల్టిమేట్ కాంబో. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 బ్లాక్ బస్టర్స్ కొట్టారు. చందుగా మాటల్లో కూడా ఈ సినిమా దేవి తప్ప చేయలేరు, ఆ ఎమోషన్ మాకంటే ఎక్కువ తనే పిక్ చేసుకొని
స్టోరీస్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నారు. సో ఆ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది దేవి గారిది జనరల్ మీరు ఆన్ బోర్డ్ చేస్తారు? ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే దేవి ఈజ్ నాట్ ఓన్లీ ఎ మ్యూజిక్ డైరెక్టర్. తను ఒక సినిమా తను ఒప్పుకుని ఒక సినిమా తనకు నచ్చి మొదలుపెట్టాడు అంటే ఒక ప్రొడ్యూసర్, ఒక అసోసియేట్ డైరెక్టర్, అదేనండి ఒక లిరిక్ రైటర్ అండ్ ఒక మ్యూజిక్ కంపోజర్. ఇంకా తను ఏంటంటే చుట్టేసుకుంటాడు సినిమాని, చుట్టేసుకుని ఇంకా ఆ సినిమాలోనే బతుకుతాడు, ఆ సినిమాలోనే మాట్లాడతాడు, ఆ సినిమాలోనే ఉంటుంది ఆ ఎనర్జీ అంతా కూడా. మనకు భయం వేస్తుంటుంది తన కమిట్మెంట్ చూసి, మనల్ని తిట్టేస్తాడు, నువ్వు ఇంకా చేయాలి కదా ప్రమోషన్, నువ్వు అలా వదిలేస్తే ఎలాగా, ఇలా వదిలేస్తే ఎలాగా. అంటే తనకి ఏంటంటే సినిమా అనేది తనకి ఫుడ్, సినిమా అనేది. ఇప్పుడు దేవి ఎప్పుడు మందు కూడా తాగడు, దేవికి అసలు మందు కూడా అలవాట్లేదు, స్మోక్ కూడా చేయడు దేవి. ఎన్ని వ్యసనాలు తనకు లేవు, తనకు ఉన్న పెద్ద వ్యసనం ఏంటంటే సినిమా అంతే. అది నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, హీస్ సినిమాని లోపలికి వెళ్ళిపోయి ప్రేమించి సినిమాను షర్ట్ ప్యాంట్ కింద వేసేసుకుని తిరిగేసే వ్యక్తి అతను. మరి దేవిని డైరెక్టర్గా ట్రై చేయమని చెప్పచ్చు కదా మీరు? ఏదో తను హీరో కింద ట్రై చేసినట్టున్నాడు. ఇప్పుడు నాకు గుర్తులేదు, మధ్యలోనే ఏదో దిల్ రాజు గారు వాళ్ళందరూ అన్నారు. మరి దాని తర్వాత ఎందుకు మళ్ళీ అటువైపు వెళ్ళదు నాకైతే తెలియదు. ఎప్పుడు ఆ పర్సనల్ క్వశ్చన్ అడగలేదు. ఒక మంచి డైరెక్టర్ అంటున్నారు కదా, సో లేదు దేవి 360 కాంబినేషన్ సినిమా. ఓకే, ఈ మూవీకి నాగ చైతన్య గారు కూడా లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. అంటే తనకు అలవాటు లేని పనులు చాలా చేశారు. చందుగా చెప్తా ఉన్నారు, షర్ట్స్ కూడా లిటరల్గా సంతలో కొనుక్కున్న షర్ట్లే వాడారంట, ఆ అథెంటిసిటీ అండ్ రానెస్ కోసం. సో సినిమాలో కూడా మీరు ఈ సెట్స్కి వీటి మీద డిపెండ్ అవ్వకుండా మీరు చాలా రియల్ లొకేషన్స్కి వెళ్ళి తీశారు. సో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఎంత కేర్ తీసుకోవాలి ఈ రా అండ్ అథెంటిసిటీ అనే దాన్ని స్క్రీన్ మీదకి తెప్పించడానికి మీ సైడ్ నుంచి కేర్ ఎలా ఉంటుంది? అంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ ద ఒరిజినల్ లొకేషన్ మోర్ దాన్ క్రియేటెడ్ కన్నా కూడా. నాకు ఎందుకంటే ఎప్పుడైతే ఎవ్రీ లొకేషన్ ఈజ్ ఒక క్యారెక్టర్ని ఫీల్ అవుతాం. నేను పనిచేసిన డైరెక్టర్స్ కానీ వీళ్ళందరితో కూడా, వాళ్ళందరూ కూడా ఎనీ డైరెక్టర్ ఆల్వేస్ ప్రిఫర్స్ ద ఒరిజినల్ ఇది. ఇంకా లేదు మన వల్ల కాదు, అక్కడికి మనకి ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నప్పుడే మనం ఇప్పుడు సపోజ్ కరాచీ చేయాలి, వీ హ్యావ్ టు అది క్రియేట్ చేయాలి, అది తప్పదు మనకి. అలాగే మనం ఒరిజినల్ చేసి తీసుకుని కరాచీ అని బోట్లు పెట్టకూడదు. సో అందుకని అట్లాంటి జైల్స్ మేము క్రియేట్ చేయవలసి వచ్చింది. ఓకే, సో అట్లాగే ఏంటంటే మనం అంటిల్ అన్లెస్ మన చేతిలో లేకపోతే తప్పితే మ్యాక్సిమం ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళాలనేదే నాకు ఇష్టం జనరల్లీ. బట్ ఖర్చు ఎక్కువైపోతుంది కదా జనరల్గా మాట్లాడుకున్నా కానీ. ఒక సెట్ వేస్తే అది మీకు ఈజీ, అందరిని తెచ్చి ఇక్కడ పెట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్లైన్ అంటే మీరు వెళ్ళి అక్కడ రూమ్లు వేసి వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుందండి దాంట్లో. అది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది 100%. చూసుకుంటే రెండింటికి 30 to 40% డిఫరెన్స్ ఉంటుంది, కానీ సినిమాలో ఒక లైఫ్ అయితే వస్తుంది. దాని గురించి అని ఆ ప్రాఫిట్లో కాంప్రమైజ్ అవుతుంది తప్పు, నేనైతే అవుతాను. ఇంకా ఓకే, అరవింద్ గారు మాట్లాడితే కూడా ఇది హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది నా చైతన్య గారికి, ఆల్మోస్ట్ ఒక నటవిశ్వరూపం అన్నట్టు చెప్తా ఉన్నారు. సో మూవీలో మీకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటి? అంటే నాగ చైతన్య గారు పర్ఫామ్ చేసిన క్లైమాక్స్. ఓకే, ఏమైనా రివ్యూ చేస్తారు కదా దాని గురించి? లేదు, వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఓకే, తండేల్ గురించి పక్కన పెడితే మీ పర్సనల్లో కూడా మీరు చెప్పారు కొంచెం స్లో డౌన్ అయ్యి నేను వేరే చూసుకుంటా అని. సో పొలిటికల్ ఆస్పిరేషన్స్ వల్లే ఇది స్లో డౌన్ అవుతున్నారా? అంటే పొలిటికల్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఇన్ టు పొలిటికల్, బట్ అట్ ది సేమ్ టైమ్ నాట్ ఫుల్లీ 100%. యా, బట్ నాకు ఏదైనా ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ అయ్యి ఫైనాన్షియల్గా నేను తట్టుకోగలను అనే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఐ ఆల్వేస్ లైక్ టు బి డూ సంథింగ్ టు ద సొసైటీ. బట్ ఏంటంటే ముందు మనం అక్కడికి వెళ్ళే ముందు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. ఫస్ట్ నేను ఇల్లు చక్కబెట్టుకుని సొసైటీకి దగ్గరికి వెళ్ళాలని. సో ఇంకా ఫైనాన్షియల్గా అంత స్ట్రెంత్ లేదు నాకు. ఇఫ్ దేవుడి దయ వల్ల అంత స్ట్రెంత్ వస్తే మాత్రం డెఫినెట్గా ఏదో చేయాలనేది మాత్రం ఉంది నాకు. ఓకే, ఒకప్పుడు మీరు బన్నీ గారి మూవీస్లో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఎలా ఉంటుంది మీ ఇన్వాల్వ్మెంట్? లేదండి, అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా గీతార్స్తో నా ట్రావెల్ స్టార్ట్ అయ్యి నేను ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అరౌండ్ 2014-15 ఆ టైంలో మీ ఇద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన టీం డెవలప్ చేయాలనుకున్నాం. దానికి ఒక 4-5 ఇయర్స్కి టీం డెవలప్ అయింది ఆయనకి. ఇప్పుడు ఏదన్నా మేజర్ ప్రాబ్లమ్స్, ఏదన్నా ఫైనాన్షియల్ ఏదన్నా ఉంటే డెఫినెట్గా డెసిషన్ నా దగ్గరికి వస్తుంది.
జనరల్లీ రొటీన్గా ఉన్నాయి కానీ ఆయనకి రొటీన్కి వెళ్ళే థింగ్స్లో నా ఇన్వాల్వ్మెంట్ ఇంకా అవసరం లేదు. ఇట్స్ ఆటోమేటెడ్ రైట్ నో. ఉన్నారు అంటే దానికి జనాలు ఉన్నారు. ఏదన్నా మేజర్ డెసిషన్స్ లేదంటే ఎక్కడన్నా వీళ్ళకి ఏదన్నా ఒక కొంచెం సీనియారిటీ అవసరం అయినప్పుడు డెఫినెట్ ఆయన ఏమంటారంటే ఇట్లా ఒకసారి వాసు గారి దగ్గర కూర్చోండి అంటారు. దెన్ దట్ పీపుల్ కమ్స్ టు మీ. అది ఏదైనా ఉంటే కనుక నా సజెషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదివరకులాగా 24/7 లేదు. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారితో ఆబ్వియస్లీ గీతా ఆర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అది అప్డేట్స్ ఏంటి, పండగకి వస్తుంది? లేదండి, ఇప్పుడు బన్నీ గారి ఓవరాల్గా అంటే ఆయన నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అనేది ఐ థింక్ మార్చ్ ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో ఒక అఫీషియల్గానే అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకు కూడా వీ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ హిస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అంటే అప్డేట్స్ వస్తా ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ తమ్మని కన్ఫర్మ్ అయ్యారని. ఎనీథింగ్ రిగార్డింగ్ ద బన్నీ గారు వీ విల్ స్పీక్ వెరీ అఫీషియల్లీ. ఒక స్పోక్స్ పర్సన్ పెడదాం అనుకుంటున్నాం. ఆ స్పోక్స్ పర్సన్తో అఫీషియల్గానే అనౌన్స్ చేస్తాం. అనవసరపు ఫ్లక్చుయేషన్స్ మీద ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీథింగ్. ఓకే ఓకే. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు బోయపాటి గారితో ఒక మూవీ అనుకున్నారు, అది ఇంకా పైప్ లైన్లో ఉందా? ఇప్పుడు బోయపాటి గారు కానీ అలాగే కొంతమంది డైరెక్టర్స్ మాకు బాగా పర్సనల్ రిలేషన్ ఉన్న డైరెక్టర్స్ ఉన్నారు. బట్ వాళ్ళందరికీ ఏంటంటే మాకు అటు హీరో సెట్ అవ్వాలి, ఇటు కథ సెట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ మోర్ ఇవన్నిటికన్నా కూడా ఇప్పుడు తండేల తర్వాత హౌ గీతార్స్ హ్యాస్ టు బి ఫర్ ద నెక్స్ట్ 10 years అనేది వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్స్. నేను ఇప్పుడు వరకు ఒక జర్నీ అయింది మాకు, నియర్లీ 2011 నుంచి ఇప్పుడు కంటే 15 years జర్నీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 10 years ఎలా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద గీతార్ స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడు నాది మిడ్ జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద గీతార్ స్టార్ట్ అవబోతుంది. సో దానికి ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఐ హ్యావ్ టు. బట్ ఏదైనా రఫ్ ఐడియా ఉందా ఎలాంటి మూవీస్ తీయాలనుకుంటున్నాము? నేను అరవింద్ గారికి ఏం సజెస్ట్ చేస్తున్నానంటే వీ హ్యావ్ టు అట్లీస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేతిలో ఉండాలి. ఒక 3 చిన్న ప్రాజెక్టులు చేసినా పర్లేదు కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేతిలో ఉండాలనేది నేను ఆయన అడుగుతున్నాను. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన ఏజు అండ్ ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఆయన ఎట్లాగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప్రాసెస్లోనే పెద్ద మూవీ సూర్య గారిది కూడా ప్లాన్ చేస్తున్నట్టున్నారు, చంద్రమోహన్ రెడ్డి. అది ఇమీడియట్ స్టార్ట్ అవుతుందా లేకపోతే టైం పడుతుందా? కొంచెం టైం పడుతుంది అది, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు 10 days ఫినిష్ అయిన తర్వాత ఆయన కథ రెడీ చేయాలి. చేసిన తర్వాత మేము సూర్య గారిని అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయ్యి ఆ కథ అంతా కూడా సెట్ అయ్యి ఎన్ని వచ్చినట్టు కొంచెం టైం తీసుకుంటాం. బట్ మీ బ్యానర్లోనే ఉంటుంది అది? సూర్య గారి సినిమా అయితే మాకు ఉంటుంది 100%. అది చందు గారు అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అంటే ఆయన తండేల తర్వాత ఆయన కూడా మొత్తం ఏం కథ ఉంది ఏంటి అని కూడా చూసుకుని ఆయనకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇవన్నీ ఏంటంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సెట్ అయిన తర్వాత ఇట్స్ బెటర్ టు టాక్. అంటే అరవింద్ గారు కూడా చెప్తా ఉన్నారు మొన్న గజనీకి సీక్వెల్ చేయాలనిపిస్తుంది అని మొన్న బాంబే మీట్లో. సో ఇవన్నీ అంటే చాలా ఈవెంట్ ఫిలిమ్స్ లాగా అయిపోతున్నాయి ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ అవన్నీ. సో అలాంటివన్నీ మౌంట్ చేయడానికి మీకు లాడ్ ఆఫ్ ప్లానింగ్ ఉండాలి కదా ఇప్పటి నుంచి. సో ఆ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు ఏమన్నా ఇప్పుడు? అంటే గజనీ 2 అనేది అరవింద్ గారికి ఎప్పటి నుంచి ఇప్పుడు కదా లాస్ట్ 3-4 years నుంచి అంటున్నారు. ఆయన దానికి డిఫరెంట్ సెటప్ పెట్టుకున్నారు. ఆయన ఏదో దాని గురించి 2-3 కథలు కూడా ఏదో రాయిస్తున్నట్టున్నారు. మరో దర్శకర్త వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్లో ఉన్నారు ఆయన. సో అది ఏం జరుగుతుంది అనేది నాకు పర్టికులర్గా ఐడియా లేదు కానీ బట్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ గజనీ 2. బట్ అగైన్ ఈవెంట్ ఫిలిమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రాపర్ ఒక బిగ్ బడ్జెట్ ఒక వరల్డ్ క్రియేషన్ ఇలా అయిపోతుంది. తండేలు కూడా మీరు లిటిల్ ఎక్స్ప్లోర్ చేశారు ఆ వరల్డ్ క్రియేషన్కి, బట్ కంప్లీట్గా అలాంటి మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ సినిమా అనేది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కాదు. ఇప్పుడు జనాలకు బోలంత ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ సో ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ కూడా బోలంత వచ్చేసింది. ఇప్పుడు థియేటర్కి రావాలి అంటే వీ హ్యావ్ టు గివ్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ ద టీవీ స్క్రీన్స్, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ ద ఫోన్స్. దానికి ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ కనిపెట్టిన మార్గం ఏంటంటే సెలబ్రేషన్ అండ్ వరల్డ్ బిగ్ ఫిలిం నౌ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక టైంకి ఈ బిగ్ విజువల్స్ అనేది కూడా బోర్ కొట్టించాలి. దెన్ అగైన్ లవ్ స్టోరీస్ అండ్ ఎమోషన్స్ మేకమ్. ఓకేనండి, ఇదంతా ఏంటంటే సర్కిల్. ఇప్పుడు ఉన్నది ఏది కాన్స్టెంట్ కాదు. మళ్ళీ వీళ్ళకి ఇది బోర్ కొట్టగానే దే వాంట్ చేంజ్ టు ద అదర్ ప్యాటర్న్. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. యాజ్ ఆఫ్ నౌ పోతే ఎస్ బిగ్ ఫిల్మ్ అనే కాన్సెప్ట్ అయితే మాత్రం రన్నింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సార్ and all the best for the end. Thank you. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.